బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కీలక సమరానికి సమయం ఆసన్నమైంది. గురువారం నుంచి మెల్బోర్న్ వేదికగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య 4వ టెస్టు మ్యాచ్ జరగనుంది. సిరీస్ నిలుపుకోవాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్లో గెలుపు కంపల్సరీ. ఈ మ్యాచ్ తర్వాత చివరిదైన 5వ టెస్టు మ్యాచ్ మాత్రమే ఉంటుంది. ఇప్పటికే సిరీస్లో రెండు జట్లు 1-1తో సమానంగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో బాక్సింగ్ డే టెస్టుగా జరుగుతున్న ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు సిరీస్ కోల్పోయే పరిస్థితి ఉండదు. కనీసం మ్యాచ్ను డ్రా చేసుకున్న చివరి మ్యాచ్ వరకు ఆగొచ్చు. దీంతో ఈ మ్యాచ్లో రెండు జట్లు గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. అయితే ఈ మ్యాచ్లో రెండు జట్ల ఆటగాళ్లలోని పలువురు కీలక ప్లేయర్లు వ్యక్తిగతంగా మైల్ స్టోన్ రికార్డులను చేరుకునే అవకాశం ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 11 మైల్ స్టోన్ రికార్డులను చేరుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మైల్ స్టోన్ రికార్డులను చేరుకునే అవకాశం ఉన్న వారిలో జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, రవీంద్ర జడేజా, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. అయితే ఈ ప్లేయర్లు అందుకునే ఆ రికార్డులు ఏమిటో ఇప్పుడు మాట్లాడుకుందాం. రికార్డ్ నెంబర్ 1. టీమిండియా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా తన టెస్ట్ కెరీర్లో ఇప్పటివరకు 43 మ్యాచ్లు ఆడి 194 వికెట్లు పడగొట్టాడు. దీంతో మరొక 6 వికెట్లు తీస్తే 200 వికెట్లను పూర్తి చేసుకుంటాడు. టెస్టుల్లో ఈ ఘనత సాధించిన 5వ భారత పేసర్గా నిలుస్తాడు. బుమ్రా కన్నా ముందు కపిల్ దేవ్, ఇషాంత్ శర్మ, జవగల్ శ్రీనాథ్, మహ్మద్ షమి ఈ 200 వికెట్ల మార్కును చేరుకున్నారు. మొత్తంగా 11వ భారత బౌలర్గా నిలుస్తాడు. ప్రస్తుతం బుమ్రా మంచి ఫామ్లో ఉన్నాడు. ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసింది కూడా బుమ్రానే. కాబట్టి ఇదే ఫామ్ కొనసాగిస్తే మెల్బోర్న్లోని బుమ్రా ఈ ఫీట్ సాధించడం పెద్దగా కష్టం కాకపోవచ్చు. రికార్డ్ నెంబర్ 2. తన టెస్ట్ కెరీర్లో ఆస్ట్రేలియా సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఇప్పటివరకు 112 మ్యాచ్లు ఆడాడు. 56 సగటుతో 9,809 పరుగులు చేశాడు. ఇందులో 33 సెంచరీలు, 41 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్మిత్ మరొక 191 పరుగులు చేస్తే టెస్టుల్లో 10,000 పరుగులను పూర్తి చేసుకుంటాడు. ఈ ఘనత సాధించిన 4వ ఆసీస్ బ్యాటర్గా నిలుస్తాడు. స్మిత్ కన్నా ముందు ఆలన్ బోర్డర్, స్టీవ్ వార్, రికీ పాంటింగ్ కూడా ఈ మార్క్ అందుకున్నారు. కాగా బాక్సింగ్ డే టెస్టుల పరంగా చూసినా మెల్బోర్న్లో చూసిన స్మిత్కు మంచి రికార్డులు ఉన్నాయి. ఇక్కడ 2014లో టీమిండియా పైనే స్మిత్ 192 పరుగులు చేశాడు. లాస్ట్ మ్యాచ్లో సెంచరీ చేసి స్మిత్ ఫామ్లోకి కూడా వచ్చాడు. దీంతో ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే 4వ టెస్టుతోనే 10,000 పరుగుల మైల్ స్టోన్ రికార్డును చేరుకోవడం స్మిత్కు పెద్దగా కష్టం కాకపోవచ్చు. రికార్డ్ నెంబర్ 3. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ మరో 8 వికెట్లు తీస్తే అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 500 వికెట్లను పూర్తి చేసుకుంటాడు. ఇప్పటి వరకు 212 మ్యాచ్లు ఆడిన కమిన్స్ 492 వికెట్లు తీశాడు. ఇందులో టెస్టుల్లో 283 వికెట్లు, వన్డేల్లో 143, టీ20ల్లో 66 వికెట్లు పడగొట్టాడు. అలాగే కమిన్స్ మరొక 11 వికెట్లు పడగొడితే మొత్తం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్స్లో కలిపి 200 వికెట్లు పడగొట్టిన మొదటి బౌలర్గా కమిన్స్ రికార్డు నెలకొల్పుతాడు. కాగా 2019లో ప్రారంభమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఇప్పటి వరకు కమిన్స్ 189 వికెట్లు తీశాడు. మెల్బోర్న్ టెస్టులో చెలరేగితే ఈ రికార్డు అందుకోవడం కమిన్స్కు పెద్దగా కష్టం కాకపోవచ్చు. ఈ వార్తలో ఇది 4వ రికార్డుగా చెప్పుకోవచ్చు. ఇక 5వ రికార్డు విషయానికి వస్తే ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటివరకు 943 పరుగులు చేశాడు. మరొక 57 పరుగులు చేస్తే 1000 పరుగులను పూర్తి చేసుకుంటాడు. ఈ సిరీస్లో హెడ్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇప్పటికే 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం ఉన్న ఫామ్ దృష్ట్యా బట్టి చూస్తే మెల్బోర్న్లో 57 పరుగులు చేయడం హెడ్కు అంతగా కష్టం కాకపోవచ్చు. రికార్డ్ నెంబర్ 6. తన టెస్ట్ కెరీర్లో హెడ్ ఇప్పటివరకు 432 ఫోర్లు బాదాడు. దీంతో మరొక 18 ఫోర్లు బాదితే 450 ఫోర్లను పూర్తి చేసుకుంటాడు. రికార్డ్ నెంబర్ 7. ఆస్ట్రేలియా సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ మరొక 5 వికెట్లు పడగొడితే తన అంతర్జాతీయ కెరీర్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 700 వికెట్లను పూర్తి చేసుకుంటాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటివరకు 284 మ్యాచ్లు ఆడిన స్టార్క్ 695 వికెట్లు తీశాడు. టెస్టుల్లో 372 వికెట్లు, వన్డేల్లో 244 వికెట్లు, టీ20ల్లో 79 వికెట్లు పడగొట్టాడు. రికార్డ్ నెంబర్ 8. టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా మరొక 15 వికెట్లు తీస్తే తన కెరీర్లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 100 వికెట్లను పూర్తి చేసుకుంటాడు. ఇప్పటి వరకు జడేజా 85 వికెట్లు పడగొట్టాడు. రికార్డ్ నెంబర్ 9. అలాగే రవీంద్ర జడేజా టెస్టుల్లో మరొక 4 క్యాచ్లు అందుకుంటే ఈ ఫార్మాట్లో 50 క్యాచ్లను పూర్తి చేసుకుంటాడు. రికార్డ్ నెంబర్ 10. టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ మరొక 147 పరుగులు చేస్తే తన కెరీర్లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 1000 పరుగులను పూర్తి చేసుకుంటాడు. రాహుల్ ఇప్పటివరకు 853 పరుగులు చేశాడు. చివరగా రికార్డ్ నెంబర్ 11. టీమిండియా యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ మరొక 6 వికెట్లు తీస్తే తన కెరీర్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 100 వికెట్లను పూర్తి చేసుకుంటాడు. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఏ ప్లేయర్లు తమ రికార్డులను ఈ మ్యాచ్లో అందుకుంటారని భావిస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని క్రికెట్ వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.